ట్వీట్ ఒక్కొక్క ట్వీట్ ఒక్కొక్క అనుభవం లాగా మామూలుగా విస్ఫోటన ఉండదు. ఎక్కడ అసలు ఎప్పుడు టర్న్ అయింది మీరు ఒక యుద్ధం లాగా వీటి మీద పోరాడాలి, నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రజావేదిక కూల్చడం, నాకు అక్కడే నాకు ఈ గవర్నమెంట్ అసలు ప్రజలకు ఏం చేయబోతుంది అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. నా ఏజ్ ఒక చిన్నదైనా, నా పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఐ కెన్ రీడ్ సైకాలజీ అని, మనుషుల్ని ఐ కెన్ రీడ్ సమ్హౌ, కొంచెం అర్థం చేసుకోగలను ఎవరి బిహేవియర్ ఏంటి అని. సో అప్పటికి నాకు దానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన ఏమీ చేయరు, ఆయన ఎందుకు నాకు తెలుసు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని. నేను ఇంట్లో వాళ్ళని కూడా వాదించాను, వాళ్ళకి ఓటేయకండి అని 2019 ఎలక్షన్స్ కి ముందే. వన్స్ పవర్ లోకి వచ్చాక నేను ఎగ్జాక్ట్ గా ఏం చెప్పానో డే 1 స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ప్రజావేదిక కూల్చిన తర్వాత నాకు ఓకే, ఇది నా స్టేట్ పరిస్థితి, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వబోతుంది అని ఒక క్లారిటీ, ఫస్ట్ స్టెప్ నాకు క్లారిటీ వచ్చింది. దెన్ ఇమీడియట్లీ మన బాబు గారి హౌస్ గురించి ఫ్లడ్స్ వచ్చేసినాయని, ఆయనకు ఒక నివాసం లేకుండా అమరావతిలో చేసేద్దాం అనే దాని గురించి స్టార్ట్ చేశారు. అప్పుడు కొంచెం పానిక్ వచ్చిందండి. అంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇన్ని సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇంటికే సేఫ్టీ లేకపోతే నా రాష్ట్ర ప్రజలకి, నా లాంటి మహిళలకి, కాలేజ్ స్టూడెంట్స్ కి, యూత్ కి, మహిళలకి, ఎవరికైనా ఏం రక్షణ ఉంది, ఏ పొజిషన్ లో ఉంది నా రాష్ట్రం అని అప్పుడు అనిపించింది. అదే టైంలో బాబు గారిని కలవాల్సి వచ్చింది యూకేకి రావడానికి. యాదృచ్ఛికం అండి, ఎయిర్పోర్ట్ లో కలిసాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఆ రోజు నేను బాబు గారికి చెప్పాను, సార్కి గుర్తుందో లేదో నాకు తెలీదు, ఒకే మాట చెప్పానండి, సార్ 2024 మనదే, అమరావతి మనదే అని. ఆ రోజు నేను ఎందుకు చెప్పానో నాకు తెలీదు, నాకు అసలు ఆ రోజు ఏ ఇంటెన్షన్ లేదు నా మనసులో. ఆ రోజు సార్కి ధైర్యం చెప్పాలనే మాటతో చెప్పాను. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ లో సార్ని ఎలా హ్యూమిలేట్ చేశానని చూసాను, చాలా బాధపడ్డాను. మేబీ ఆ సార్కి ధైర్యం చెప్పాలని నా చిన్న మెదడుకి తట్టి ఆ మాటలు చెప్పాను. బట్ ఇమ్మీడియట్ గా నేను యూకేకి రావడం, ఆ సిచ్యుయేషన్స్ అన్ని అలా టర్న్ అవ్వడం, నాకెందుకు వాయిస్ రేజ్ అవుట్ చేయాలనిపించింది. ఫస్ట్ నేను చేసిన వీడియో ఏంటంటే, పోస్టులు పెడుతూ వచ్చాను. పారాసెటమాల్ వీడియో అందరికీ గుర్తుండే ఉంటది. ఐ వాంట్ రిమైండ్ ఎవ్రీవన్, కరోనా టైంలో పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ ది బాగా వైరల్ అయింది. ఆ ఫస్ట్ వైరల్ అయిన వీడియో నాదే. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓకే, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ మై వాయిస్, పీపుల్ ఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ అని వెంటనే కొన్ని చేయడం స్టార్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గుంటూరు అనడం, ఇలా గ్రామటికల్ మిస్టేక్స్, వర్డ్స్ ని ఫ్లిప్ చేసి మాట్లాడడం చేయడం. సో దెన్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. So then I started slowly telling the story, what exactly is happening in that state to the people in my own way. So I chose satirical way. So mass people connect ayyaru a satirical way ni. So they loved my storytelling and the content. So when people started liking my videos, viral అయిపోయిన తర్వాత, then YSRCP thought I became their threat. వాళ్ళు చాలా తప్పులు చేశారు, వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, మేమేం చేయకూడదు, మేము తినేయాలి అని. సో వాళ్ళ ఆలోచనలకి నేను ఎక్కడ బ్రేక్స్ వేస్తూ వచ్చానో వాళ్ళు థ్రెట్ గా ఫీల్ అయ్యి, ఓకే ఇది స్టార్టింగ్. ఆ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని పార్టీస్ కామ్ గా ఉన్నాయి. మీరు కరోనా టైంలో చూస్తే ఎవరు బయటికి రాలేదు, సైలెంట్ అయిపోయారు, భయపడ్డారు ఇతను చేస్తున్న అరాచకాలన్నిటికీ, లీడర్స్ కూడా. సో సమ్హౌ నాకు ఆపర్చునిటీ, ఆ టైం, ఆ ప్లెయిన్ టైము, కామ్ టైము, నా వీడియోస్ జనాలు యాక్సెప్ట్ చేయడం. అదే టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కటే ఉంది కదా, ఈ వాయిస్ ని అన్ని చేయడం చాలా ఈజీ అని అనుకున్నారు. దే ట్రైడ్ అండి. 2020లో కరోనాలో సఫర్ అవుతుంటే ఓన్లీ స్వాతిరెడ్డి మట్టుకు నా ఫోన్ నెంబర్, నా యూకే నెంబర్, నా ఇండియా నెంబర్, నా ఈమెయిల్ ఐడి ఫేస్బుక్లో ఒక ఫేక్ నేమ్తో క్రియేట్ చేసి, నా ఒరిజినల్ స్వాతిరెడ్డి అకౌంట్ని ట్యాగ్ చేసి, అమ్మాయి కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందని చాలా వల్గర్ కంటెంట్ రాశారు, ఒక తెలుగులో రాసి పెట్టారు. తర్వాత ఇదే కంటెంట్ నా ఫొటోస్ని మార్క్ చేసి ఫోన్ వెబ్సైట్స్లో పెట్టి, ఆ లింక్ని కూడా ఆ సో కాల్డ్ ఫేక్ అకౌంట్కి ఇచ్చేసి అప్పుడే నన్ను ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మా పేరెంట్స్ని స్టేషన్కి పంపించాను కంప్లైంట్ ఇవ్వడానికి. నో యూజ్, బికాస్ గవర్నమెంట్ మంది కాదు, గవర్నమెంట్ పైన మనం కంప్లైంట్ ఇస్తుంటే తీసుకునే పరిస్థితి కాదు. అందరూ వాళ్ళ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన వాళ్ళే. దెన్ అలా ఫైట్ చేసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి.
పిల్లిని కొడితే అది తిరగబడుతుంది కదా. నేను పిల్లిని కాదు, భయపడే తత్వం నాకు లేదు. అలాంటి నన్ను భయపెట్టాలని ఇలాంటివి చేస్తే నేను ఊరుకుంటానా? ఇంకా ఎక్కువ చేశాను. సో ఇంకా స్ట్రాంగ్ కంటెంట్ తో ముందుకెళ్ళాను. అదే నేను ఎంత స్ట్రాంగ్ గా చేశానో వాళ్ళకి 10 రెట్లు నన్ను ట్రోల్స్ చేశారు. వాళ్ళు 10 రెట్లు చేసి 100 రెట్లు డోసు పెంచి వాళ్ళ పైన తుగ్లక్ బ్రో అనే పదం ఇంట్రడ్యూస్ చేసింది నేనే. అవునా? ఎస్, పీపుల్ వేర్ ఎవర్ ఐ గో, ఇఫ్ ఐ టేక్ మైక్ టు మై హ్యాండ్, దే లాస్ సిస్టర్ ఒక్కసారి, అమ్మ ఒక్కసారి తుగ్లక్ బ్రో అను, నువ్వు అంటే బాగుంటది. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ తుగ్లక్ బ్రో, ఎవ్రీబడి స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో అది బాగా వైరల్ అయింది. అలా పీపుల్ నన్ను రికగ్నైజ్ చేశారు, నా స్టోరీని యాక్సెప్ట్ చేశారు. దెన్ అదే టైంలో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపర్చునిటీస్ నాకు క్రియేట్ చేయడం, దాన్ని నేను ఓకే మన పార్టీకి యూజ్ చేయాలి అని డిసైడ్ చేసుకొని నా వేలో నేను కన్వే చేయడం, ఇట్లా స్టార్ట్ అయింది. బట్ వెన్ ట్రోల్ స్టార్టెడ్ ఆన్ మై ఫ్యామిలీ, మండిపోయిందండి నా గుండె. నాకే రక్షణ లేదు, నేను బయట ఉన్నా, నా కుటుంబానికి రక్షణ లేదు, ఇంకేంటి నా రాష్ట్రంలో రక్షణ? ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందండి. స్కూల్ పిల్లలు గంజాయి కొడుతుంది, 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు. తిరుమలని మనం పవిత్రంగా చూసుకుంటాం. అసలు ఎంత సెక్యూరిటీ మధ్య మనం వెళ్తాం తిరుమలకి, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళాలంటే. అలాంటి తిరుమలలో గంజాయి దొరకడం ఏంటి, పందులు తిరగడం ఏంటి గుళ్ళో, అసలు సిలువలు చేయడం ఏంటి, ఇవన్నీ ధర్మానికి విరుద్ధం. ఏవైతే జరగకూడదు అని మనం రాసుకున్నామో వాటన్నిటికీ విరుద్ధంగా జరుగుతున్నాయి. కాన్స్టిట్యూషన్ మనము ఒక ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామంటే, అసలు మనకు ఒక బ్రతకడానికి ఒక గైడ్ మన కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్ ని ప్రతి అడుగున ఉల్లంఘించారు. అప్పుడు ఆ భయము, ఆ బాధ, ఆ కోపం నా వీడియోస్ లో చూపించానండి. నేను ఎంత ఫైట్ చేశాను, ఎంత కష్టపడేదానంటే కంటెంట్ కోసం. దో నా టీం నాకు సపోర్ట్ చేసినా కూడా కంటెంట్ ఒకసారి వీడియో సరిగ్గా రాలేదంటే ఇక్కడ కూర్చోవడం, అక్కడ కూర్చోవడం, బయట కూర్చోవడం, కొన్ని టేక్స్ చేసి ఈ కంటెంట్ ఇట్లానే వెళ్ళాలి అని పర్టికులర్గా చేసి కష్టపడిన సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇదేది నా కోసం నేను చేసుకున్నది కాదండి, ఓన్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను బాబు గారు వస్తేనే నా రాష్ట్రం బాగుపడుతుందని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి తీసుకున్న ఒక నిర్ణయం ఇది. దాన్ని సక్సెస్ఫుల్ గా నా వంతు నేను కృషి చేసి సాధించుకోగలిగాను. ఇది నేను ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఇయర్స్ అయినా, నేను ముసల్దాన్ని అయిపోయినా, నేను 2024 ఎలక్షన్స్ లో నా వంతు సముద్రంలో ఒక డ్రాప్ లాంటి సహాయమన్నా నేను చేశాను పార్టీకి అని నేను చెప్పుకోగలుగుతానండి. ఆ కాంట్రిబ్యూషన్ నాది ఉంది అని గర్వంగా చెప్తాను. ఈ రోజు నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇంట్లో మనిషిలాగా, ఇంట్లో వాళ్ళ పాపలాగా పలకరిస్తున్నారు. సో నేను పడిన కష్టం అంతా నాకు అక్కడ పోయింది. ఏ రోజైతే బాబు గారు నారా చంద్రబాబు నాయుడు అని ప్రమాణ స్వీకారం చేశారో నాకు బాగా గుర్తుంది. అప్పుడు వర్క్ లో ఉన్నానండి. వర్క్స్ అన్ని ఆపేసి అసలు నా కళ్ళలో నీళ్ళు, ఎంత హ్యాపీ టీయర్స్ అండి, గూస్ బంప్స్ చెప్తుంటే కూడా. నేను చూస్తుంటే నా స్టాఫ్ మొత్తం వచ్చి నాతో చూశారు ఆ వీడియో అంతా. సో ఆ మాట కోసం 5 ఏళ్ళు వెయిట్ చేశాను, ఎన్నో సాక్రిఫైజెస్ చేశానండి. నాతో పాటు మా పార్టీ వాళ్ళు చాలా మంది చేశారు. ఎవరి త్యాగం వాళ్ళకి గొప్పదవ్వచ్చు, కానీ నేను ఎమోషనల్ గా పడింది, నా కుటుంబం పడింది మాత్రం ఏ కూతురికి రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదండి.